వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు కార్తీక మాసం ఫస్ట్ డే. నాకు ఒక డౌట్, మా అమ్మ మాత్రం నేను ఎప్పుడు ఏదో ఒక విధంగా లేపుతూనే ఉంటుంది. నేను మాత్రం ఏ రోజు లెగను. నాకు లెగాలి అనిపిస్తే తప్ప నేను లెగను. ఎప్పుడు అంతే. మా అమ్మ నాకు ఏం చేస్తుందంటే లెగాలని చెప్పి ఒక పక్కన నడిచేస్తుంది, ఇంకో పక్కన ఫ్యాన్ ఆపేస్తుంది, ఇంకో పక్కన దుప్పటి లాగేస్తుంది. ఇట్లా చేస్తే తెల్లవారిపూట లెగడానికి ఎవరైనా భయపడతారు. లెగడానికి కాదు, పడుకోవడానికి. అందుకే నాకు అన్నిటికన్నా ఎక్కువ భయం తెల్లవారు లెగడం. మోస్ట్ ఫియరెస్ట్ దట్ ఈస్. ఇంకోటి ఏంటంటే ఈరోజు కార్తీక మాసం కదా, గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్తాం, బాగానే ఉంటుంది. అక్కడ నేను ఏం చేయాలో నాకు సరిగ్గా తెలీదు. పక్క మాత్రం దండం పెట్టుకుంటా. దండం పెట్టుకోవడంలో కూడా ఎన్ని మిస్టేక్స్ ఉంటాయో నాకు తెలీదు. బికాజ్ నేనేం కోరుకోను, జస్ట్ చేతులు ఎత్తి మొక్కుదా అంతే. అండ్ అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి అసలు? తర్వాత అక్కడికి వెళ్ళి నేనేం చేయాలో నాకు తెలియదు. తర్వాత దర్శనం, ఈరోజు శివుడి కదా, దర్శనం చేయించడం జరుగుతుంది. అది మాత్రం చాలా బాగుంది గాయ్స్. ఇదిగోండి, ఇవన్నీ పట్టుకుని ఇప్పుడు అభిషేకం చేయించాలి శివుడికి. ఇదే ఒక తెంగకి వర్షం పడినా కూడా బాగా పడుతుంది. నైస్ కదా. పట్టుకో ఉందా, పట్టుకో, చెయ్యి అడ్డు పడేసా. కట్ చేసుకుంటాను. పిల్లకి వీడియో తీయమని ఫస్ట్ నన్ను తిప్పాలు పడుతుంది. లోపల అస్సలు ఖాళీ లేదు. పని బాగుంది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, మా అమ్మ అన్నం వండలేదు. ఒక పక్క నుంచి ఆకలేదు, ఇంకో పక్క కరెంట్ కూడా పోయింది. ఇప్పుడు నేను ఎలా తినాలి? నేనే వండుకోవాలి. ఇప్పుడు వండుకుందాం, కాకపోతే ఏం వండుకోవాలి, అదొక పెద్ద టాస్క్. టాస్క్. వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. వెజ్ ఫ్రైడ్ రైస్, ఓకే. ఏదో రైస్, వెజ్ కాకపోతే. ఈరోజు కార్తీక సోమవారం కదా, నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఇప్పుడు కుకింగ్ కోసం వెయిటింగ్. కాకపోతే కరెంట్ లేదు, ఫోన్లో ఛార్జ్ లేదు. నేను అవి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోలో, అందుకే వెయిటింగ్ నేను ఇప్పుడు దాకా. నాకు ఆ లోపు మా ఇంట్లో ఏం దొరికితే అవి వాటితో కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా సరే వెజ్ అవుతుంది, వెజ్ రైస్ కాబట్టి, ఫ్రైడ్ చేసేది కాబట్టి వెజ్ ఫ్రైడ్ రైసే కదా. సో నేను అందుకని వెజ్ ఫ్రైడ్ రైస్ అని అంటున్నాను ఇందాకల నుంచి. టమాటీ మా ఇంట్లోనే నాకు ఫ్రిడ్జ్లో ఏం దొరికితే వాటితోనే వండేద్దాం ఫిక్స్ అయిపోయాను. కాబట్టి ఇంకా ఏం దొరికితే వాటితోనే వండేద్దాం. మనకి ఉల్లిపాయ నచ్చదు కాబట్టి ఒకటి సరిపోతుంది. బట్ థింకింగ్ మా డాడ్ కూడా తింటారు, మా సిస్టర్ కూడా తింటుంది కాబట్టి రెండు వేసుకుందాం, ఏం ప్రాబ్లం. ఓకే, వీటిని కచ్చా కట్ చేసే లోపు కరెంట్ వస్తే బాగుంది. లైఫ్లో నేను అనుకుంటాను ఇది చేసేద్దాం, అది చేసేద్దామని. అవి అవ్వవు, అనుకున్నవేవి అవ్వవు. ఇది ట్రూత్ ఇది. నేను అనుకున్నాను కదా, యూట్యూబ్లో పెట్టేద్దాం వీడియో తీసుకొని, వండింది కూడా అని. ఏమైందంటే నేను తిని అది వండుకొని, వెజిటేబుల్స్ కట్ చేసుకొని వండుకొని తిన్నంత వరకు కరెంట్ రాలేదు. ఓకే, లీవ్ ఇట్ అండ్ పడుకుని పోయి లెగిచ్చాను కూడా మళ్ళీ. సో పూజ కోసం ఇల్లంతా క్లీనింగ్ అవుతుంది. ఆ రోజు నైట్ పాలు పొంగిచ్చినాం కాబట్టి ఆ రోజు వీడియో తీయలేదు. నెక్స్ట్ డే భోజనాలు అనమాట.
మనం మాత్రం మల్టీ టాలెంటెడ్. 2 చేతులతో 2 పనులు, ఒక చేత్తో వీడియో, ఇంకో చేత్తో వడ్డిచ్చేస్తున్నాను. రండి రండి, రావాలి రావాలి, భోజనం చేయండి అందరూ. ఆల్రెడీ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి పూజలు అయ్యాయి. మళ్ళీ ఈవినింగ్ ఒకటి. ఈ హౌస్ ఏంటంటే సగమే పూర్తయింది వర్క్. ఇంకా 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 ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. పెయింట్స్ ఇంకా వర్క్ కూడా ఉంది చాలా. అది మొత్తం కంప్లీట్ అయ్యాక అప్పుడు ఫుల్ వీడియో తీసి పెడతాను మీకోసం. ఇది వాష్రూమ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ వచ్చింది. స్విచెస్ కూడా ఇంకా కబోర్డ్స్కి స్విచెస్కి ఇంకా కనెక్షన్ అంతా ఇవ్వాలి. కనెక్షన్ ఇంకా బోర్డ్స్ అన్నీ వేయాలన్నమాట. కబోర్డ్స్కి డోర్స్ వస్తాయి. పైన సీలింగ్కి డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది. పెయింట్ వేస్తే అదిరిపోద్ది ఇంకా మరి. ఇది ఆ పక్క రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా సేమ్ చెక్కలన్నీ ఇంకా ఇక్కడ స్టోర్ చేసాం ప్రెజెంట్. సో దిస్ ఈస్ ద మై అత్తాస్ హౌస్. పైకి కిందకి 10 సార్లు పైకి ఎక్కాలంటేనే ఆవేశం వచ్చేస్తుంది. ఆ ఆలోచన వస్తేనే ఆవేశం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పైకి వెళ్దాం రండి. ఫుల్గా డోర్స్ అన్ని క్లోజ్ చేసి పూజ భజన అంతా 3 పూట్ల భజన అయింది. భజన అంతా అయ్యాక ఇప్పుడు నిన్న నైట్ ఇంకా ఈరోజు మార్నింగ్ ఇట్స్ డోర్స్ డిజైన్ ఎలా ఉందో చెప్పండి. ఇలా 4 మెట్లు ఎక్కినప్పటికీ ఆవేశం. భజన అయిపోయాక ఇలా ఉంది. దిగుండి. 2 బెడ్రూమ్స్ కాదు, ఒక స్మాల్ బెడ్రూమ్ అండ్ ఒక బిగ్ బెడ్రూమ్ అండ్ నార్మల్ బెడ్రూమ్సే. 2 బాత్రూమ్స్. ఇట్స్ కిచెన్. 2 బిగ్ కిచెన్. విశాలంగా ఉంది చాలా. ఇదొక బెడ్రూమ్. ఇంకా వర్క్ ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయ్యాక మీకు ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, నేను తీసి మీకు పంపిస్తాను. అండ్ దిస్ ఈజ్ బాల్కనీ అండ్ బాత్రూమ్. ఇక్కడ లైట్ లేదు క్లియర్గా చూపించడానికి. ఇదంతా వర్క్ చేయాలి ఇంకా. సో అడ్జస్ట్ అవ్వండి. అవుట్ సైడ్ నుంచి వస్తున్న వాయిస్ని మీరు అవాయిడ్ చేసేయండి. టైల్స్ మోడల్ అండ్ కిచెన్ టైల్స్ మోడల్. దిస్ ఇస్ హౌ ఈజ్ ఇట్ గాయ్స్? చూడండి. ఇక్కడ సీలింగ్ చూపించలేదు కదా. దిస్ వన్ 2 బిగ్ హాల్. ఇంకా పెయింటింగ్స్ అంతా వేయాలి. సో ఈరోజు మాత్రం గృహప్రవేశం కాబట్టి సగంలో ఉండగానే దిగిపోవడం జరిగిందనమాట. 3 రాత్రులు నిద్ర చేయాలి కదా, కాబట్టి అందుకని ఇక్కడ పెట్టారనమాట. ఇక ఈవినింగ్ 6:30కి పూజ స్టార్ట్ అయిపోయింది. అక్కడ 2 అమ్మాయిలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా.
తగ్గడం లేదు, చాలా బాగా చేస్తున్నారు. కానీ ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ లోపు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.